హలో ఫ్రెండ్స్ బురకాకి పాకెట్ జిప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది ఈ వీడియో. ఈ పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కటింగ్ చేసుకున్నానంటే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పెట్టి ఉన్నానండి. మన ఛానల్స్ కి మీరు సబ్స్క్రైబర్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఓకేనా? ఇదైతే జిప్ పాకెట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం బురకాలకి ఒకవేళ కస్టమర్ గానీ మీకు ఇచ్చేటప్పుడు ఇలా చూసుకోండి. అది పైనుంచి షోల్డర్ కాడ నుంచి చూడాలా. చూసి ఇక్కడ 17 ఇంచెస్ 18 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకా పైకైనా పెట్టుకోవచ్చు. మన చాయిస్ ని బట్టి, మన హైట్ ని బట్టి ఉంటది, మనిషి హైట్ ని బట్టి ఉంటాయి. నేనైతే 70 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇది అయితే నేను ఈ విడ్త్ చూస్తున్నారా, 6 ఇంచ్ వరకు మన చెయ్యి ఉంటది కదండి, అంతవరకు పెట్టుకొని ఈ స్టిచ్చింగ్ లోపలికి పోతుంది ఈ మార్కింగ్. ఓకేనా? చూడండి, ఇక్కడైతే నేను కొంచెం కుట్లు అయితే తీయాలండి. ఈ కుట్లు ఓపెన్ చేస్తేనే మనం పాకెట్ స్టిచ్చింగ్ చేసి జిప్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసాను కదండి, ఆ లైనే మనకు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ రావాలా. ఎందుకంటే ఆ లైన్ మీదే మనం కుట్టు వేయాలా. ఓకేనా? చూడండి, ఇలా వేస్తున్నాం కదా. ఇలా వేసుకున్నాక మేము 2 సైడ్ రావాలని 2 సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేసేస్తే మనకు లైన్స్ అనేది బాగుంటది. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్ కోసమే ఇది కూడా నేను వేస్తుందండి. లేకుంటే నేనైతే అలాగే స్టిచ్చింగ్ చేసేస్తాను అందాజుతో. అందుకని మీకోసమే నేను అలా మార్జింగ్ చేశాను. మీకు ఐడియా అనేది ఉంటది. ఒకసారి 2 సార్లు మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇలా కుట్టు విప్పాక ఈ జిప్ ఉంది కాదండి, జిప్ ఏం చేయాలంటే షోల్డర్ నుంచి పై నుంచి పెట్టాలా. ఒకవేళ మీరు షోల్డర్ నుంచి పెడితే మాత్రం రివర్స్ గా పెట్టండి. ఓకేనా? మీరు రివర్స్ గా పెట్టాలా, లోపలికి సీదాగా రావాలా. మేము స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ సైడ్ మాత్రం ఉల్టా రావాలా, మన వైపుకి మాత్రం ఉల్టాగా ఉండాలా. జిప్పు లోపలికి సీదాలాగా ఉండాలా. ఓకేనా? అది మీరు గమనించుకోండి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేయాలా ఫ్రెండ్స్. నేనైతే నార్మల్ పాదంతో వేసేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ముడతలు వస్తున్నాయి. చూడండి, వేసాను అయినా కొంచెం గ్యాప్ వచ్చేసింది. అందుకనే నేను పాదం మార్చేసాను ఫ్రెండ్స్. ఇలా పాదం మార్చేసాక మళ్ళా స్టిచ్చింగ్ చేసిస్తున్నాను. పాదం మార్చుకోండి మీరు కూడా. సింగిల్ పాదంతో అయితే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? చూడండి ఎలా వేస్తున్నాను. ఇలా కొంచెం ఓపెన్ చేసుకోండి. జిప్పు ఓపెన్ చేశాక ఉల్టా పెట్టాలా. నేను ఎలా పెట్టి ఉన్నాను చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా పెట్టుకోండి. ఇలా రావాలా ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మళ్ళా మనం ఎంత ఓపెన్ చేసి ఉన్నామో అంతవరకు కుట్టుకోండి. నేనైతే చిన్న జిప్ చాలండి, పాకెట్కి ఫుల్ అవసరం లేదు. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటా పోండి. ఇదైతే కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం ఎలా స్టిచ్చింగ్ చేసామో ఆ సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలా ఫ్రెండ్స్. కస్టమర్ అయితే మీకు జిప్ వేయడానికి బురకాలు ఇస్తారు కదండి, మీకు వస్తుందో లేదని నేను వీడియో పెట్టాను బిగినర్స్ కోసం. ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇలాగాని బురకాకి పాకెట్ స్లిప్పింగ్ అని వేస్తే 200 వరకు తీసుకోవచ్చు. సింపుల్గా ఒక ½ అన్ అవర్లోనే అయిపోతుందండి ఈ వర్క్. ఓకేనా? ఇది కూడా మీరు నేర్చుకుంటే మీ వర్క్లో ఒక వర్క్. ఇది కూడా మనం అన్ని నేర్చుకుంటేనే కదండి ఏ కస్టమర్ ఏం తెచ్చి ఇస్తారో చెప్పలేము. అందుకని ఆల్మోస్ట్ అన్ని నేర్చుకుని ఉండాలండి. ఓకేనా? చూడండి, ముందు మీరు మా ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఈ పాకెట్ చూడండి. ఈ పాకెట్ ఎలా చేయాలంటే, ఎలా స్టిచ్చింగ్ చేయాలంటే ఈ పై భాగానికి ఇలా పెట్టుకోవాలా. నేనైతే ఒక క్లాత్ ఫోల్డ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసి ఇలా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేసాం. ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ వేయాలా పాకెట్కి. ఎందుకంటే అలా స్టిచ్చింగ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకని నేను ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఓకేనా? చూడండి ఎలా వేస్తున్నానో మీరు కూడా అర్థం చేసుకొని ఇలాగే వేసుకుంటే, మీకు కెమెరా కూడా నేను దగ్గర పెట్టే ఉన్నాను. ఇలా వేసుకున్నాక మళ్ళీ దీనికి ఇలా ఓపెన్ చేయండి. దీని మీద కూడా ఒక కుట్టు వేసేయండి ఫ్రెండ్స్. దాని మీద కూడా ఒక కుట్టు వేయండి.
ఇలా ఫినిషింగ్ అయ్యాక ఇంకో జేబు కూడా అలాగే కుట్టుకుందాం. పైనుంచి కుట్టుకున్నా ఆ రౌండ్ ఉంది కదా పాకెట్ రౌండ్, అది మాత్రం కిందకే రావాలా. పైనుంచి కుట్టుకున్నా కింద నుంచి కుట్టుకున్నా పర్ఫెక్ట్గా ఉండాలా. ఓకేనా, ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసాక ఇలా వేయండి, ఫోల్డ్ చేసి నీట్గా వేసుకోండి, టెన్షన్ పడకుండా. ఫ్రెండ్స్, మన ఛానల్స్కి ముందు మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. వ్యూవర్స్ చూస్తున్నారు, లైక్స్ మాత్రం ఇవ్వటం లేదు, సబ్స్క్రైబర్స్ ఇవ్వటం లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేయండి. ఫ్రెండ్స్ వ్యూవర్స్ వస్తున్నారు, లైక్స్ మాత్రం రావటం లేదు, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ మన పాత వీడియోలన్నీ డిలీట్ అయిపోయాయి, ఏం చేద్దాం, ఎవరో హ్యాక్ చేసేసారని చెప్తున్నారు, అయినా నేను వీడియోస్ పెట్టాను. ఓకేనా, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబర్ చేయండి మన ఛానల్స్కి. ఇలా అయితే మళ్ళీ ఫస్ట్ పాకెట్ స్టిచ్చింగ్ చేశాను కదండి, అలాగే ఈ పాకెట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా. సేమ్గా మీకు అర్థమైపోతుంది, మీరు స్టిచ్చింగ్ చేసేలోగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ వేసేసాం కదా, కట్ చేసుకుందాం. మళ్ళీ ఈ పాకెట్ కూడా మనం అలాగే స్టిచ్చింగ్ వేయాలండి. మనం ఈ పాకెట్ కూడా చూడండి, దీని మీద ఇలా నీట్గా వచ్చేసాక ఇది ఇలా పాకెట్ స్టిచ్చింగ్ చేసుకోవాలా మనం. చూడండి, ఈ సైడ్ నుంచి ఇక్కడ పట్టుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసేయండి. ఒక 2 స్టిచ్చింగ్ వేసుకుంటే చాలండి, మీరు గట్టిగా ఉంటుంది. ఇలా వేయండి. నేనైతే సింగిల్ పాదంతోనే వేస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ సింగిల్ పదమే కదండి పెట్టి ఉంది, అందుకని నేను సింగిల్ పదంతోనే వేస్తున్నాను. ఇలా వేసుకోండి. ఓన్లీ నేను పాకెట్ వరకు మేము ఎలా జిప్పు ఎలా స్టిచ్చింగ్ వేయాలనేది మీకు ఈ వీడియో, అందుకని నేను సింగిల్ పాదమే పెట్టేసి ఉన్నాను. చూడండి, ఇలా అయితే నేను పాకెట్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా మనం. ఇలా వేసుకున్నాక ఇక్కడ కొంచెం గ్యాప్గా ఉంది కదా, అది కూడా ఎలా స్టిచ్చింగ్ వేయాలో చూపిస్తున్నాను. చూడండి, మనకు ఇలా ఏం చేయాలంటే ఇలా కొంచెం ఇది చేసి చేయాలా. మళ్ళీ ఇలా వేసుకున్నాక ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక వేలంత వచ్చి ఉంటుంది. అది ఎలా స్టిచ్చింగ్ వేయాలంటే పైనుంచి అయినా కింద నుంచి అయినా ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి, ఒక స్టిచ్చింగ్ సరిపోతుంది. ఇలా పట్టండి. ఇలా పెట్టుకొని అక్కడ గ్యాప్ ఉంది కదా, దాంట్లో పైకి నుంచి కొంచెం జేబు కాడ నుంచి ఫినిషింగ్ వేసుకోండి. అంతేనండి, పాకెట్ ఎంత ఈజీగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేస్తే మనకు గ్యాప్లు ఉండవు. ఇలా వేసి ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో నాకు చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే పెడతాను. ఇక్కడ కూడా ఒకసారి ఈ పై నుంచి కూడా కింద నుంచి అయినా మనం ఒక స్టిచ్చింగ్ అయితే ఒకవేళ అంతా కొంచెం ఉంటుంది, జస్ట్ కూడా మనం ఇలా ఫినిషింగ్ వేసుకోవచ్చు. చూడండి, అది కూడా నేనైతే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇలా వేసాక దీని మీద నుంచి కొంచెం కుట్టు ఉంటుంది కదా, దాని మీద నుంచి తీసుకొని మళ్ళీ సైడ్కి లాగేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకోసారి ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను, గట్టిగా ఉంటుందని. మీరు మాత్రం వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వేసుకోండి. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీకు సీదా చేసి పెట్టాను, చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో. సింగిల్ పాదంతో, నార్మల్ పాదంతో కూడా వస్తుంది. అంటే నాకు ఇన్విజిబుల్ జిప్ వస్తుంది కదండి, సింగిల్ పాదంతో అలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో జేబు. మనకు హాఫ్ అన్ అవర్లో అంత 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ వర్క్. ఓకేనా, మన వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? నచ్చితే మరి చూడండి, ఇన్విజిబుల్ జిప్ లాగా వచ్చింది. చూడండి, నార్మల్ జిప్ అన్నానండి అది. ఇలా ఫినిషింగ్ వస్తుంది సింగిల్ పాదం వేస్తే. ఓకేనా, మన వీడియోస్కి మన ఛానల్స్కి మీరు లైక్ చేయాలా, లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయాలా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.